పోహా కట్లెట్ తక్కువ క్యాలరీలు తక్కువ ఫ్యాట్తో మంచి రెసిపీ. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి. 1 కప్పు అటుకులు, 1 ఆలుగడ్డ ఉంటే చాలు. ఓ సాయంకాలం స్నాక్ గానో లేదా లైట్ బ్రేక్ఫాస్ట్ గానో గ్రీన్ చట్నీ సాస్ లేదా ఉల్లిపాయతో సరదాగా తినేయచ్చు. బాగుంది కదా. సరే, ముందుగా ఈ టిక్కీలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ అటుకులు తీసుకోవాలి. ఇక్కడ తీసుకునే అటుకులు పల్చటి అటుకులు తీసుకోవాలి. ఈ గ్లాస్ కొలత ప్రకారం అటుకులు, వీటికి గాను 2 బంగాళదుంపలు తీసుకున్నట్టయితే మీడియం సైజ్ కట్లెట్స్ ఒక 18 దాకా, అంటే 180 దాకా కట్లెట్స్ అయితే వస్తాయి. ఈ లెక్క ప్రకారం కట్లెట్స్ ఎన్ని కావాలో అంత అటుకులు, ఆలు తీసుకుంటే సరిపోతుంది. సరే, తీసుకున్న అటుకుల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి. అటుకుల్లో ఉన్న నీళ్లు మొత్తం పూర్తిగా వంపేసుకుంటే సరిపోతుంది. ఈ అటుకుల్ని పిండనక్కర్లేదు. అటుకులు పలచగానే ఉంటాయి కాబట్టి ఇవి నానడానికి ప్రత్యేకంగా నీళ్లు వేయనవసరం లేదు. ఇందులో ఉన్న తడితోనే ఇవి పూర్తిగా మెత్తగా అయిపోతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్క నుంచి ఈ అటుకులు నానేలోపు ఇంకోవైపు కుక్కర్లో ఆలు ఉడికించుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ రాగానే అలాగే వదిలేయకుండా కొంచెం వెంటనే ఓపెన్ చేసామంటే మరీ మెత్తగా అవ్వకుండా టిక్కీల షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా లేకుండా ఉడకాలి అంతే. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న ఈ అటుకుల్లోకి ఉడికించుకున్న ఆలును తురుముకోవాలి. ఒకవేళ ఆలులు మెత్తగా ఉడికిపోయినట్టయితే చేత్తో మెత్తగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న అటుకులకు గాను 2 మీడియం సైజ్ ఆలులు అయితే ఈ విధంగా తురుముకున్నాను. ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియా పొడితో పాటు రుచికి సరిపడా కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నిటినీ బాగా మెత్తగా కలుపుకోవాలి, మెత్తటి చపాతీ ముద్దలాగా. ఒకవేళ ఈ మిశ్రమం కలపడానికి గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్లు కొంచెం చిలకరించుకోవచ్చు. ఆల్రెడీ అటుకులు తడిగా ఉన్నాయి కాబట్టి ఆలు కూడా బాగా ఉడికించుకున్నాం కాబట్టి నీళ్ళు అనేది అవసరం అయితే ఉండదు. అవసరమైతేనే కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ సైజులో ఈ పిండి మిశ్రమాన్ని తీసుకుని టిక్కీ లాగా చేసుకోవాలి. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా టిక్కీ షేప్లో చేసుకోవాలి. ఈ టిక్కీలు అనేవి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగాను లేకుండా ఈ మాత్రం మీడియం సైజు మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇందాక తీసుకున్న కొలత ప్రకారం అటుకులు 2 మీడియం సైజు ఆలులతో ఈ మాత్రం సైజు టిక్కీలు నేను చెప్పినట్టు 18 అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా అన్ని టిక్కీలను ఇదే సైజులో ఇదే షేప్లో చేసుకోవాలి, ఇదే మందంతో. మరీ మందంగా చేసామంటే ఆయిల్లో వేసిన తర్వాత లోపల సరిగ్గా ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. దానికోసమే ఈ విధంగా మీడియం మందంగా ఉండేలా చూసుకోవాలి టిక్కీలన్నీ కూడా. సరే, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మరో పక్కన బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. నేనైతే ఈ బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. మిగిలిపోయిన బ్రెడ్ని మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీమేడ్ ఉన్నా ఓకే, లేదా కార్న్ ఫ్లేక్స్ ఉన్నా చేత్తో నలిపేసుకుంటే సరిపోతుంది. మరో పక్కన ఒక కప్పులోకి 3 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ దాకా మైదా వేసి నీళ్లు వేసి ఉండలు అనేది ఏ మాత్రము లేకుండా ఈ మాత్రం జారుగా ఉండేలా కలుపుకోవాలి. ఇక్కడ మైదా లేకుండా ఓన్లీ కార్న్ ఫ్లోర్ ఉన్నా వేసుకోవచ్చు. మైదా వేయడం వల్ల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం పల్చగా రెడీ చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ టిక్కీని తీసుకొచ్చి ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి అటు ఇటు దొల్లించిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి ఒక 4-5 టిక్కీలని కార్న్ ఫ్లోర్లో మించి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకోవచ్చు. బ్రెడ్ పొడిలో వేశాక అటు ఇటు దొర్లించి ఈ టిక్కీ మీద ఉన్న తడి మొత్తం ఈ క్రమ్స్ పీల్చేసి ఈ పొడి మొత్తం ఈ టిక్కీకి అన్ని వైపులా బాగా అంటుకునేంత వరకు అటు ఇటు పొర్లించాలి. ఈ స్టేజ్లో ఈ టిక్కీలు మరీ మందంగా ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి, అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్ ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి. కట్లెట్ ఆయిల్లో వేయగానే ఈ విధంగా కుతకుతామని ఉడుకుతుంది అంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడిగా ఉన్నట్టు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, వెంటనే కదపకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే తొందరగా వేగి లోపల పచ్చిగాను, లో ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే ఎక్కువసేపు ఆయిల్లో ఉడికి ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా ఈ మాత్రం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కట్లెట్స్ని బర్గర్ బన్స్ మధ్యలో ఉంచి టమోటా, క్యారెట్, నచ్చిన వెజిటబుల్స్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.